ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని గణనామమునకు మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. పునరుద్ధానపు దినమున ఈస్టర్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన కృప మీకు తోడయుండునుగాక. ఆయన పునరుద్ధానమును జీవమునై ఉన్నాడు. ఈ లోకము ఆయనను చంపి సమాధిలో బంధించి సంతోషించింది, కానీ లేఖనము నెరవేర్చబడినట్లుగా ఆయన చెప్పినట్లుగా లేచి ఉన్నాడు. మృతులలో యేసుని వెతకటానికి ఇక పని లేదు. సమాధిలో ఆయన శరీరము కూడా లేదు. మృతులున్న చోట, మృతులు పాతి పెట్టబడు స్థలములో ఆయన లేడు. ఎందుకంటే ఆయన సజీవుడు. ప్రపంచానికి నిర్మాణాన్ని కలుగు చేసిన లోకనాథుడు. ఆయనను మరణము బంధించి ఉండలేదు. ఈ సత్యము ప్రపంచవ్యాప్తంగా అనేకులకు వినబడుతున్నప్పటికీ కూడా కొందరు దానిని జీర్ణించుకోలేక, సహించలేక, తట్టుకోలేక ద్వేషిస్తూ క్రీస్తుని అసూయపడుతూ పగని ఈర్ష్యను పెంచుకుంటూ అది క్రైస్తవ్యం మీద ఆ ద్వేషాన్ని చిమ్ముతున్నారు. అయినా పర్వాలేదు, ఎందుకంటే ఆయన అడుగుజాడలు మన గురించి వెళ్ళారు కాబట్టి ప్రభువు ఏ రీతిగా అయితే ఈ లోకంలోకి పరిశుద్ధునిగా వచ్చారో, పవిత్రంగానే బ్రతికారో, అలాగే నడుచుకొని తన మరణమును కూడా గెలిచి లేచాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా చనిపోయినను మరలా తిరిగి లేస్తాము అనే మనము ఆ పునరుద్ధానపు శక్తిలో పాలిభాగస్థలము అవుతాము అనే గొప్ప నిరీక్షణను మనకు దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి క్రైస్తవ్యం మీద వెదజల్లుతున్న ద్వేషపు ఆ విషాన్ని ఏ ఒక్కరు కూడా దేవుని పిల్లలమైన మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్యను ద్వేషించారు, మనల్ని ద్వేషిస్తారు. యేసుని హింసించారు, మనల్ని కూడా హింస పెడుతుంది ఈ లోకం. యేసుని నమ్మలేదు, మనలను కూడా ప్రజలు నమ్మరు. అయినా పర్వాలేదు, మనము పునరుద్ధానములో పాలిభాగస్థులమై ఉన్నామనే సత్యాన్ని మనసునందుంచుకొని గొప్ప ధైర్యముతో అంతిమ విజయము మనదే కనుక ప్రగాఢమైన విశ్వాసముతో కొనసాగుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఇంత గొప్ప దేవునికి మమ్ములను పిల్లలుగా చేసుకున్నారు నానా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. పునరుద్ధానమును జీవమును నేనేనని సెలవిచ్చిన ఏకైక దేవుడవు నీవే. కన్న తండ్రివి అయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మృతులలో వెతకటానికి ఆయన ఎక్కడ లేడు, చెప్పినట్లుగానే లేచి ఉన్నాడు అని ఏదైతే ప్రవచనము పలుకబడిందో ఆ ప్రవచన వాక్కులన్నీ నెరవేర్పులోనికి వచ్చిన మా కన్న తండ్రివి, నెరవేర్చిన గొప్ప దేవుడవు నీవయ్యా. ఇంత గొప్ప దేవునికి మమ్మలను స్వంత పిల్లలుగా చేసుకున్నారు అయ్యా. మీ రుణం మేము తీర్చలేము. మా బ్రతుకు కాలమంతయు మీ కొరకు శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, వస్త్రహీనతే అయినా, పరుల ద్వేషాలే అయినా వాటన్నిటిని కూడా సహించుకుంటూ మీ ప్రేమను తలంచుకుంటూ మీ కొరకు సజీవ యాగముగా పోయబడే ఆ కృపను మేము కలిగి ఉండటమే మాకివ్వబడిన గొప్ప భాగ్యమని, ధన్యతని మరొకసారి మమ్మలను ధైర్యపరిచారు, వెన్నుతట్టారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మార్గాలలో మమ్మలను నడిపించి ఆ ఉన్నత పునరుద్ధానపు శక్తితో మమ్మలను నింపమని వేడుకుంటున్నాము నాయన. పునరుద్ధానములో మమ్మలను పాలిభాగస్తులుగా చేశారయ్యా. మరణము మమ్ములను కూడా బంధించి ఉండలేదని సత్యాన్ని తెలియచేశారు నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు ఇక మరణ భయముతో ఉండటానికి వీల్లేదు. నీ పిల్లలు ఈ లోకానికి భయపడటానికి వీల్లేదు. ద్వేషాలకి భయపడటానికి వీల్లేదు. అన్యాయాన్ని సహించాలి, అన్యాయస్తులను చూసి బెదిరిపోవటానికి వీల్లేదు. మీ కృపతో నింపి నడిపించి మీ ఘననామమునకు సాక్షులుగా విజయోత్సవాలతో ఊరేగింపచేయమని యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తూ మమ్ములను మీ చేతులకు అప్పగిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.
పునరుద్ధానపు శక్తితో ప్రభువు మనలందరినీ నింపి నడిపించునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.